ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు తెలిపిన రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ ఎట్టకేలకు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. రజత్ భార్గవను విజయవాడలోని సిట్ కార్యాలయంలో సిట్ విచారించింది. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ పాలసీలో భార్గవ పాత్రపై సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే విచారణలో భాగంగా సిట్ ఎన్ని ప్రశ్నలు వేసినా రజత్ మాత్రం ఒక్కటే జవాబు చెప్పినట్టు తెలుస్తోంది. నాకేం తెలీదు, నేను ప్రభుత్వ అధికారిని మాత్రమే అంటూ సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. అంతా జగన్ టీమే నిర్ణయాలు తీసుకుందని, తనకేమీ తెలియదని విచారణలో భార్గవ చెప్పినట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వైసీపీ లిక్కర్ గ్రూపుల నుంచి ముడుపులు కొల్లగట్టేందుకు వీలుగా అడ్డగోలు విధాన నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. అడ్డగోలుగా ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు రజత్ భార్గవ భారీగా గండి కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. స్కామ్ కు సంబంధించిన కుట్ర అమలులో రజత్ భార్గవ ప్రమేయంపై సిట్ అధికారులు కీలక ఆధారాలు కూడా సేకరించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో ఈ మాజీ ఐఏఎస్ పేరును అధికారులు ప్రస్తావించారు. దీంతో మద్యం విధానంపై విడుదలైన జీవోలు, లావాదేవీలు తదితర విషయాలపై సిట్ అధికారులు ఆయనను విచారించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారుల్ని సిట్ విచారించి అరెస్ట్ చేసింది.